నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పనామా పత్రాలతో కదులుతున్న దేశాధినేతల పీఠాలు, ప్రజాగ్రహంతో ఐస్లాండ్ ప్రధాని రాజీనామా, మరికొందరిపై పెరుగుతున్న ఒత్తిడి. అమెరికా రష్యా మధ్య మరోసారి మాటల యుద్ధం. అగ్రరాజ్యం కావాలనే చేసిందని పుతిన్ సర్కార్ ఆరోపణ. చట్ట ఉల్లంఘనల నిగ్గు తేలుస్తామన్న ఒబామా. పఠాన్కోట్ ఉగ్రదాడికి వక్రభాష్యం చెప్పిన పాక్ దర్యాప్తు బృందం. భారత్ సృష్టించిన కట్టుకథగా అభివర్ణన, తప్పుడు ప్రచారం కోసమేనని ప్రధానికి నివేదిక. శ్రీనగర్ నిట్లో మరోసారి ఉద్రిక్తత. ప్రాంగణంలో ఆంక్షలపై విద్యార్థులు పోలీసుల మధ్య ఘర్షణ. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు. ఆంధ్రప్రదేశ్లో రోబోశాండ్ను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం. కొత్త పరిశ్రమలకు భారీగా రాయితీల ప్రకటన, కొరతను అధిగమించేందుకేనని స్పష్టీకరణ. వైద్య పర్యాటకంపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ విదేశీ రోగుల్ని ఆకర్షించేలా హైదరాబాద్ నిమ్స్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్న అధికారులు. హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రి వైఖరిపై దుమారం. ఎత్తు పెరిగేందుకు యువకుడి కాళ్లకు శస్త్రచికిత్స. ముందస్తు సమాచారం ఇవ్వలేదని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. ప్రపంచవ్యాప్తంగా కుబేరుల రహస్య లావాదేవీలను బహిర్గతం చేసి అనేక దేశాల్లో ప్రకంపనలు సృష్టించిన పనామా పత్రాలు దేశాధినేతల పీఠాలకే ఎసరు పెడుతున్నాయి. పత్రాల్లో పేరు ఉండడంతో ఐస్లాండ్ ప్రధాని రాజీనామా చేయగా చిలీలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఓ సంస్థ అధ్యక్షుడు కూడా తప్పుకున్నారు. మరోవైపు విదేశీ సంస్థల్లో పెట్టుబడులపై తమకు ఎలాంటి సంబంధాలు లేవని చెబుతూనే పలు దేశాల అధినేతలు సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నారు. ఈ పత్రాలు సాక్షిగా రష్యా, అమెరికా మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. నల్లధనం దాచుకునేందుకు స్వర్గధామాల వంటి దేశాల్లో అనేక మంది ప్రముఖులు సాగించిన రహస్య లావాదేవీలను బయటపెట్టిన పనామా పత్రాలు ప్రపంచ దేశాలను ఒక్కసారిగా కుదిపేశాయి. బహిర్గతమైన పత్రాల్లో తన పేరు వెల్లడి కావడంతో ఐస్లాండ్ ప్రధాని సిగ్మందర్ డేవిడ్ గున్లాక్సన్ పదవికి రాజీనామా చెయ్యాలని దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. ఐస్లాండ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రధాని లక్షల డాలర్లు విదేశీ బ్యాంకుల్లో రహస్యంగా దాచుకున్నారన్న పనామా పత్రాల సమాచారంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. రోడ్లపైకి వచ్చి ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేయగా పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు గున్లాక్సన్ రాజీనామా చేశారు. చిలీలో అవినీతి వ్యతిరేకంగా పోరాడుతున్న ట్రాన్స్పరెంట్ చిలీ సంస్థ అధ్యక్షుడు గొంజాలో డెలావియు కూడా తన పదవికి రాజీనామా చేశారు. బహమాస్లో పెట్టుబడులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నైజీరియా సెనేట్ అధ్యక్షుడు ముకోలా సరాకి పనామా పత్రాల్లో పేరు ఉండడంతో మరింత చిక్కుల్లో పడ్డారు. మరోవైపు పనామా పత్రాల సమాచారంతో అమెరికా చట్టాల ఉల్లంఘన, అవినీతికి సంబంధించిన సాక్ష్యాల నిగ్గు తేల్చాలంటూ ఆ దేశ న్యాయశాఖ ఆదేశించింది. ఎక్కువ లావాదేవీల్లో పారదర్శకత కొరవడడం సహా చట్టాల ఉల్లంఘనకు కారణమవుతుందా అనే అంశాన్ని న్యాయ నిపుణులు తేలుస్తారని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే పనామా పత్రాలు బహిర్గతమైన వ్యవహారంపై ప్రకటన చేసిన అధ్యక్షుడు ఒబామా పన్నుల ఎగవేత ప్రపంచ దేశాలన్నింటి సమస్యగా అభివర్ణించారు. G7, G20 సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. In this big dump of data coming out of Panama, that tax avoidance is a big global problem. It's not unique to other countries because, frankly, there are folks here in America who are taking advantage of the same stuff. A lot of it's legal, but that's exactly the problem. పనామా పత్రాలు అమెరికా, రష్యా మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీశాయి. అంతర్జాతీయ పరిశోధక పాత్రికేయ కూటమి వెలుగులోకి తీసుకొచ్చిన పత్రాల్లో కొత్తదనం లేదన్న రష్యా అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలు పుతినోఫోబియాతో అభివర్ణించాయి. పరిశోధనాత్మక పాత్రికేయులుగా చెబుతున్న వారిలో చాలా మంది అమెరికా మాజీ అధికారులని రష్యా ఆరోపించింది. పనామా పత్రాల్లో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధమూ లేదన్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణల నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు. దశాబ్దాల నాటి చరిత్రను తవ్వేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన షరీఫ్ రాజకీయాల్లోకి రాకముందే తమది పారిశ్రామిక కుటుంబమని పేర్కొన్నారు. అటు పనామా పత్రాల బహిర్గతంపై స్పందించిన బ్రెజిల్ సమాచారాన్ని విశ్లేషించి పన్ను ఎగవేతకు పాల్పడిన వారిపై 150% వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది.
పనామా పత్రాల ద్వారా దేశంలోని 500 మంది ప్రముఖుల రహస్య లావాదేవీలు బయటపడిన వేళ విదేశీ బ్యాంకు ఖాతాల చట్టబద్దతపై దర్యాప్తు చేయాల్సి ఉందని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద ప్రతి వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో $2,50,000 విదేశీ ఖాతాలకు బదలాయించే అవకాశం ఉందని గుర్తు చేసిన రాజన్, పనామా పత్రాల్లో బహిర్గతమైన ఖాతాల్లో కొన్ని సక్రమంగానే తెరిచి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. We are obviously part of the investigative team that is going to look into these matters. It is important to note that there are legitimate reasons also to have accounts outside. The LRS scheme allows you to take money out. We have to see what is legitimate and what is not legitimate. But that's a process of investigation that will take place. శ్రీనగర్లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతర సమస్యతో విద్యార్థుల మధ్య మొదలైన వివాదం తాజాగా ప్రాంగణంలోకి ఆంక్షల కారణంగా పోలీసులతో ఘర్షణకు దారితీసింది. టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమితో గొడవ ప్రారంభమైంది. పరిస్థితిని ముందే ఊహించి నిట్కు సెలవులు ప్రకటించిన అధికారులు 2 రోజుల క్రితం తెరిచారు. ఇంతలో తమకు క్యాంపస్లో రక్షణ లేదని, బయటి వ్యక్తులు వస్తున్నారని స్థానికేతరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత వారంలో జరిగిన ఘర్షణలు, విద్యార్థుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు క్యాంపస్లో శాంతియుత వాతావరణం నెలకొల్పే చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే విద్యార్థుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇది పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ, లాఠీచార్జీకి దారితీసింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రాంగణంలో శాంతియుత వాతావరణం తెచ్చేందుకు భారీగా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. వాతావరణం చక్కదిద్దే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ స్పష్టం చేశారు. शाम को ये कुछ घटना हुई जिसके कारण के कुछ स्टूडेंट्स बाहर जाना चाहते थे, जिसको पुलिस ने रोका और पुलिस के रोकने के कारण जो है वहां लाठीचार्ज हुआ है, तो जरूर कुछ जख्मी हुए हैं. इससे लोगों में और खासकर पेरेंट्स को काफी परेशान है. मेरे पास भी कुछ पेरेंट्स आए थे. पेरेंट्स को भी और स्टूडेंट्स को भी वो नोट कर लें कि अगर उनको कोई भी दिक्कत आती है, जो मेरे पर्सनल नंबर है 09419149494, दूसरा जो लैंडलाइन नंबर है 0191255781. పార్లమెంటు 2వ విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25న ప్రారంభమై మే 13న ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కీలకమైన వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాల మద్దతు లభించవచ్చని వెంకయ్య ఢిల్లీలో ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యసభలో పెండింగ్లో ఉన్న జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే బిల్లుపై ప్రతిపక్షాలు ప్రస్తావించిన అన్ని అభ్యంతరాలను పరిష్కరించామన్న ఆయన జీఎస్టీ ద్వారా లభించే ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందన్నారు. Earlier they said we will not support any of these bills. Later they started supporting. They also realized on GST, lot of initiative was taken by the government. The Prime Minister himself called Sonia Ji and Manmohan Singh Ji, had a dialogue. Finance Minister met Congress leaders a couple of times. There is definitely progress. I am sure the Congress also will realize, because after all it's a Congress proposition. We are engaging with all parties including Congress. We will try to sort out this issue. I am sure, as I told you, the state after state is in favor of the GST, and the Congress also will realize it and then they will cooperate. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ హితంగా తయారీ ఇసుక పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల హోదా కల్పించి రాయితీలు వర్తింపు చేయనుంది. తయారీ ఇసుకను ప్రభుత్వ పనుల్లో 50% ఉపయోగించేలా అన్ని ఇంజనీరింగ్ శాఖల్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం మంచి ఊపు మీద ఉండడం, రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాల దృష్ట్యా రాష్ట్రంలో 250 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకకు డిమాండ్ ఉంది. ప్రస్తుతం 100 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే లభిస్తోందని గనుల శాఖ అంచనా వేసింది. ఫలితంగా 100 నుంచి 150 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తయారీ ఇసుకను సరఫరా చేసేలా రోబోశాండ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా తయారీ ఇసుకపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 6 మాత్రమే తయారీ ఇసుక యూనిట్లు ఉన్నాయి. ఈ ఏడాది 30 యూనిట్లు ఒక్కొక్కటి 1000 క్యూబిక్ మీటర్ల ఇసుక రోజుకు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా ఈ పరిశ్రమ పెట్టేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. చిన్న తరహా తయారీ ఇసుక యూనిట్లకు పరిశ్రమలకిచ్చే రాయితీలన్నీ వర్తింపు చేస్తారు. 100% స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇస్తారు. అన్నింటికీ 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలలో ఒక్కో యూనిట్కి రూపాయి చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. చిన్న, సన్నకారు యూనిట్లను కొత్తగా నెలకొల్పితే మూలధన పెట్టుబడి కోసం టర్మ్ లోన్లు
మొత్తంలో 3% నుంచి 9% వడ్డీ రాయితీ ఇస్తారు. 5 ఏళ్ల పాటు వడ్డీ రాయితీ కొనసాగుతుంది. మధ్య తరహా యూనిట్లకు కూడా 100% స్టాంపు డ్యూటీ రాయితీ ఇస్తారు. 75% పన్ను రాయితీని 7 ఏళ్ల పాటు ఇస్తారు. పెద్ద యూనిట్లకు పారిశ్రామికాభివృద్ధి విధానం 2015-20లో ప్రకటించిన రాయితీలన్నింటినీ వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు యూనిట్లు నెలకొల్పేందుకు కొనుగోలు చేసే యంత్ర సామాగ్రిపై వ్యాట్లో 10% మినహాయింపు ఇవ్వనున్నారు. స్టోన్ క్రషర్లను తయారీ ఇసుక యూనిట్లుగా మార్చుకునేందుకు రాయితీలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్న యూనిట్లన్నీ వాటి ఉత్పత్తిలో కనీసం 3వ వంతు ఆయా జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన ధరకు ప్రభుత్వానికి సరఫరా చెయ్యాలని నిర్దేశించారు. ఈ యూనిట్లు తయారు చేసే ఇసుకను కనీసం 50% ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న హామీ కూడా ఈ విధానం ద్వారా తయారీ ఇసుకదారులకు ఇచ్చింది. ఆల్టర్నేటివ్గా కూడా రోబో శాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ని కూడా మేము ప్రమోట్ చేయాలని కూడా గౌరవ సీఎం గారు దీని పట్ల చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారండి. కేబినెట్ లో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ శాండ్ పాలసీని కూడా ఆమోదించడం జరిగింది. ఈ రోబో శాండ్ కూడా మేము చాలా ఇంటెన్సివ్స్ అందులో కల్పించడం జరుగుతుంది. ఎవరైతే రోబో శాండ్ ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మేము చాలా ఫ్లెక్సిబుల్ గా, లిబరల్ గా కూడా అన్ని పాలసీలో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 88 చోట్ల ఈ తరహా యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. వైద్య పర్యాటకంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆసుపత్రుల ఆదాయం పెంచుకునేలా కార్యాచరణ రూపొందించింది. వైద్యం కోసం హైదరాబాద్ వచ్చే విదేశీ రోగులు ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనుంది. ఇందుకోసం నిమ్స్లో 2 ప్రత్యేక సౌధాలు నిర్మించనుంది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించి కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్లోని నిమ్స్, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో కార్పొరేట్ మాదిరిగా పెద్ద శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడులు జరుగుతుండగా ఆయా ఆసుపత్రుల ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం నగరంలో పెరుగుతున్న వైద్య పర్యాటకాన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఏటా వైద్యం కోసం విదేశీయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాక్ సమస్యలు సహా అవయవ మార్పిడి కోసం దుబాయ్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ నుంచి నగరానికి వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వ ఆసుపత్రుల వైపు ఆకర్షించే క్రమంలోనే నిమ్స్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనుంది. ఇంటర్నేషనల్ టవర్స్ పేరిట 2 ప్రత్యేక సాధనాలను నిర్మించనుంది. నిమ్స్ ప్రాంగణంలోని స్థలంతో పాటు ఎర్రమంజిలోని ప్రభుత్వ భూమి కలిపి 5 ఎకరాల్లో 2 సౌధాలు నిర్మించి ప్రపంచ స్థాయి వసతులు కల్పించనుంది. విదేశీ రోగుల వెంట వచ్చే సహాయకులకు కూడా వసతి ఏర్పాటు చేయనుంది. గ్రంథాలయం, మినీ ఆడిటోరియం, మినీ స్టేడియం, వైద్యులకు క్వార్టర్లు కూడా నిర్మిస్తారు. నిమ్స్లో నిర్మించే ఇంటర్నేషనల్ టవర్స్ కోసం 2-3 నమూనాలను సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించిన వెంటనే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వీలైనంత త్వరగా నిమ్స్లో విదేశీయులకు వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య పర్యాటకం ద్వారా ఆదాయం పెంచుకోవాలని యోచిస్తోంది. విదేశీయుల కోసం ప్రత్యేక వైద్య ప్యాకేజీలను రూపొందించాలని భావిస్తోంది. హైదరాబాద్ లక్డీకాపూర్లోని గ్లోబల్ ఆసుపత్రిలో ఎత్తు పెరగడానికి ఓ యువకుడికి శస్త్రచికిత్స చేయడంపై వివాదం తలెత్తింది. నిఖిల్ రెడ్డి అనే యువకుడు ఎత్తు పెరిగేందుకు 6 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. శస్త్రచికిత్స చేయడానికి 4 లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పగా 3 లక్షలు చెల్లించిన నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులకు చెప్పకుండానే మంగళవారం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తమ కుమారుడు కనిపించట్లేదంటూ బషీర్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు విషయం తెలిసి ఆసుపత్రికి యాజమాన్యాన్ని నిలదీశారు. తమ అనుమతి లేకుండా శస్త్రచికిత్స ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిఖిల్ రెడ్డి తల్లిదండ్రుల ఆరోపణలను తోసిపుచ్చిన ఆసుపత్రి ప్రతినిధులు తాము చట్టబద్ధంగానే వ్యవహరించామని స్పష్టం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారండి. అవును, బాబు వచ్చాడు, మీకు చెప్పాల్సిన పని లేదు, బాబు సంతకం పెడితే సరిపోతుంది, ఫ్రెండ్ పెట్టినా చేస్తాము, ఫ్రెండ్ పెట్టకుంటే మేమైనా పెట్టి చేస్తామనే మాట మాట్లాడుతున్నారండి అతను. మేము అదే చర్య తీసుకోవాలి, ఇట్లాంటి వాళ్ళపైన గట్టి చర్య తీసుకోవాలి అని మేము పోరాడుతున్నామండి. ఇట్లాంటి దుఃఖం ఏ తల్లిదండ్రులకు రావద్దు, ఏ మిగతా పిల్లలకు కూడా రావద్దు. అందు గురించి ఇట్లాంటి హాస్పిటల్స్ పైన చట్టరీత్యా తగు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. He came into the hospital as a routine patient. He has been consulting our doctor. We have taken a consent and we have done a surgery. Now, after the surgery, a lot of things are coming out that he has not informed the parents. Why did the hospital? Now, this question I think you should ask Nikhil Reddy why he has not consulted his parents before coming and operating in the hospital. We never forcefully brought the patient inside the hospital.
సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ నిబంధనలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఏకీకృత సర్వీస్ నిబంధనలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత దస్త్రంపై సంతకం చేశారు. రాష్ట్రపతి ఆమోదం కోసం దస్త్రాన్ని కేంద్రానికి పంపుతారు. తెలంగాణలో ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులుగా ఉన్నందున పదోన్నతుల్లో జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితిలో మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉండిపోతుండగా ఈ సమస్యను నివారించేందుకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేసినందున రాష్ట్రపతి ఆమోదం పొందగానే ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. పదోన్నతులకు మార్గం సుగమమవుతుంది. వేసవిలో తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో మంచినీటి సమస్య రాకుండా తెలంగాణ పురపాలక శాఖ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు కమిషనర్లు, అధికారులు, ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ పురపాలక శాఖ సంచాలకులు దానకిషోర్ అన్ని చోట్ల తాగునీటి పరిస్థితులు సమీక్షించడం సహా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితికి సంబంధించి రోజువారీ నివేదికలు పంపాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీలు సహా కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ తదితర చోట్ల సరిపడా నీరు లేదని అధికారులు తెలపగా కోరుట్ల, మెట్పల్లికి ఎస్ఆర్ఎస్పీ నుంచి, వేములవాడకు లోయర్ మానేరు నుంచి నీరు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్కు తగిన సూచనలు చేస్తామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 64 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు వివరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా జూన్ 2 నాటికి 15 పట్టణాలను బహిర్భూమి రహిత పట్టణాలుగా ప్రకటించాల్సిందేనని, అందుకు తగినట్లు కార్యాచరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలు వేసి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బిద్రేలి నుంచి కరువు అధ్యయన యాత్ర ప్రారంభించిన ఆయన భైంసాలో రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతు సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పంట విపరీతంగా పెట్టుబడులు పెట్టి ఒక్కో పంటకు సోయా అయితే 10 నుంచి 15 వేలు ఎకరాలకు ఖర్చు పెట్టి, మరి పత్తి అయితే 20 నుంచి 25 వేలు, ఇక మిర్చి పంట చెప్పనక్కర్లేదు 50 వేల పైననే వాళ్ళు పెట్టుబడి. బోర్లు వేసారు. ప్రతి రైతు 1 నుంచి 2 బోర్లు తక్కువ కాకుండా ప్రతి రైతు కూడా బోర్లు వేసారు. ఇంత పెట్టుబడి మునిగిపోయినాం కాబట్టి మాకు పంట నష్టపరిహారం కావాలని వాళ్ళందరూ రైతులు కూడా కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాల కోసం జలవనరుల శాఖ అధికారులు శ్రీశైలం ఆనకట్ట స్లూయిస్ గేటును ఎత్తి సాగర్ వైపు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం 2 స్లూయిస్ గేట్లలో ఒకదానిని 10 అడుగుల మేర ఎత్తి 6,449 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుత నీటి మట్టం 800 అడుగులుగా ఉండగా 29.0171 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రతి వాననీటి బొట్టును ఒడిసిపట్టడంతో పాటు జల సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సుజలాం సుఫలాం పేరుతో జరుగుతున్న ఈ సదస్సులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 చోట్ల జరుగుతున్నాయి. కడప జిల్లా రాయచోటి పురపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగే సదస్సుకు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పురపాలక సంస్థ చైర్మన్, కమిషనర్ సహా పలువురు ప్రముఖులు హాజరై నీటి సంరక్షణపై సూచనలు అందిస్తారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో జరిగే సదస్సుకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, నీటిపారుదల రంగ నిపుణులు హాజరై ఇంటింటా ఇంకుడు గుంతలు, తాగునీటి పొదుపు వంటి అంశాలపై చర్చిస్తారు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగే సదస్సులో వర్షాకాలంలో వాననీటిని ఒడిసిపట్టడం సహా వాటిని సద్వినియోగం చేసుకునే అంశంపై నిపుణులు సూచనలు చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగే సదస్సులో నీటిని వృధా చేయకుండా ఎలా వినియోగించాలి అనే అంశంపై చర్చ జరగనుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే సదస్సులో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలు, పరిష్కార మార్గాలపై నిపుణులు సూచనలు అందిస్తారు. పత్తి రైతులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఒకే ధర విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. వేర్వేరు రాష్ట్రాల్లో భిన్నమైన ధరలకు కారణమైన రాయల్టీపై వివాదాన్ని కేంద్రం కొలిక్కి తీసుకురాగా బీటీ 2 విత్తనాల ప్యాకెట్ ధర 930 నుంచి 800 రూపాయలకు తగ్గింది. ఈ తగ్గుదలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పత్తి రైతులకు విత్తనాలపై ఏడాదికి 100 కోట్ల రూపాయల వరకు ఆదా కానున్నాయి. బీటీ 1 విత్తనాల ప్యాకెట్ ధర 635 రూపాయలకు తగ్గింది.
ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. తిరుపతిలోని రుయా ప్రసూతి ఆసుపత్రుల్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చిన్నపిల్లల వార్డు, ఎముకల వైద్య విభాగంలో రోగుల బాధలు ప్రత్యక్షంగా పరిశీలించారు. అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోటుకు తీసుకురావాలని ఆదేశించారు. కొన్ని ఎక్విప్మెంట్స్ చాలా అవసరం ఉన్న ఎక్విప్మెంట్స్ లేవు, అవి ప్రొవైడ్ చేయటము. ఆర్థోపెడిక్ ఆల్సో దే ఆర్ డిసిపేటెడ్ 3-4 ప్లేసెస్లో ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఒక చోట్ల తీసుకొని వచ్చటం. అక్కడ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు, ఆపరేషన్ థియేటర్స్ లీక్ అవుతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా వీ హ్యావ్ టేకెన్ డెసిషన్స్ టుడే. కొన్ని చోట్ల ఎక్విప్మెంట్స్, అడిషనల్ స్టాఫ్ కూడా ఇవ్వబోతున్నాము. తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి ఇవాళ రేపు బహిరంగ విచారణ నిర్వహించనుంది. 2016-2017 సంవత్సరానికి సంబంధించి ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఫ్యాప్సీ భవన్లో విచారణ జరగనుంది. 2016-2017 సంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు 100 యూనిట్ల లోపు వినియోగదారుల్ని పెంపు నుంచి మినహాయించారు. 100 యూనిట్లు దాటితే 65 పైసల నుంచి రూపాయి వరకు పెంచాలని ప్రతిపాదించాయి. ఎల్టీ కేటగిరీలో పారిశ్రామిక వినియోగదారులకు 6%, వాణిజ్య వర్గాలకు 10% ఛార్జీలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతి కోరాయి. ఆయా ప్రతిపాదనలపై వివిధ సంస్థలు, పౌర సంఘాల అభిప్రాయాలు పరిశీలించాక ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈఆర్సీ ఛార్జీల పెంపునకు ఆమోద ముద్ర వేస్తే మే 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. బ్యాంకులు ప్రజాకోణంలో ఆలోచించి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 75వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన బ్యాంకులు వ్యాపార కోణంలో కాకుండా ప్రజల ఆర్థిక అవసరాలు తీర్చడమే పరమావధిగా పనిచేయాలని అభిలషించారు. బడాబాబులు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొడుతున్నందున సకాలంలో చెల్లించే రైతులకు మాత్రమే ఎక్కువ అప్పులు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఇవాళ ఎస్బీహెచ్ని మా బ్యాంక్ భావిస్తాం. అంటే తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద ఎస్బీహెచ్ ఇవాళ దేశంలో ఒక మంచి బ్యాంక్ తప్పకుండా ఆవిర్భవిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆ బ్యాంక్ కి సపోర్ట్ గా ఉంటుంది. డబ్బులు అడ్వాన్స్ ఎంత ఇస్తున్నాం, ఎన్ని డిపాజిట్ వచ్చినాయి, ఎంత వ్యాపారం చేసింది చాలా ఇంపార్టెంట్ కాదు. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలతో మమేకమైన బ్యాంక్, గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజల అవసరాలను గుర్తించిన బ్యాంక్, ప్రజల అవసరాలే మా అవసరంగా భావించిన బ్యాంక్ ఎస్బీహెచ్ బ్యాంక్. పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడి, 7 జవాన్ల మృతి ఘటన భారత్ ఆడిన నాటకంగా పాకిస్తాన్ తేల్చేసింది. తమ దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన కుట్రగా అభివర్ణిస్తూ సంయుక్త దర్యాప్తు బృందం నివేదికను ప్రధాని నవాజ్ షరీఫ్కి సమర్పించినట్టు పాకిస్తాన్ టుడే కథనం ప్రచురించింది. దాడికి దిగిన దుండగుల్ని గంటల్లోనే మట్టుబెట్టిన 3 రోజుల నాటకంగా ప్రభుత్వ వర్గాలు మలిచాయని నివేదికలో జిట్ పేర్కొన్నట్టు ఆ కథనం సారాంశం. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన భారత్, పాక్ సైన్యం ఐఎస్ఐ 2 నాల్కల ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. పాక్ నుంచి ఉగ్రవాదులు భారత్ వచ్చారని చెప్పే తిరుగులేని ఆధారాలను జిట్కు సమర్పించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సాక్ష్యాలు అంతర్జాతీయంగా ఎలాంటి పరీక్షకైనా నిలుస్తాయని పేర్కొంటున్నాయి. మరోవైపు పఠాన్కోట్ దాడి సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత, పాక్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజహరేనని ఐక్యరాజ్య సమితికి భారత్ నివేదించింది. ఈ సంస్థ సభ్యులకు తాలిబాన్ ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. భారత్ సహా సొంత చట్ట సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ పాకిస్తాన్కు 8 F-16 యుద్ధ విమానాలు విక్రయించాలని ఇటీవల నిర్ణయించిన అమెరికా అదే దిశలో మరో నిర్ణయం తీసుకుంది. $170 మిలియన్ విలువైన 9 బెల్ AH-1Z వైపర్ యుద్ధ హెలికాప్టర్లను పాకిస్తాన్కు అమ్మేందుకు సిద్దమైంది. ఈ మేరకు బెల్ సంస్థకు అమెరికా రక్షణ విభాగం కాంట్రాక్ట్ ఇవ్వగా 2018 సెప్టెంబర్ తర్వాత పాక్కు హెలికాప్టర్లు అందే అవకాశం ఉంది. పాకిస్తాన్కు మొత్తం $952 మిలియన్ విలువైన అధునాతన యుద్ధ సామగ్రి విక్రయించనున్నట్లు 2015 ఏప్రిల్లో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ విక్రయం ద్వారా పాక్ సైనిక సామర్థ్యం మెరుగుపడి దక్షిణాసియాలో ఉగ్రవాదంపై పోరుకు ఉపకరిస్తుందంటూ అమెరికా తమ చర్యను సమర్థించుకుంటోంది. క్రికెట్లో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు లోధా కమిటీ చేసిన సిఫార్సుల్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు తిరస్కరిస్తున్న బీసీసీఐను సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. క్రికెట్ మండలి పరిపాలన తీరును ఎండగట్టిన కోర్టు దేశంలో ఆట అభివృద్ధికి బోర్డు చేసిందేమీ లేదని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. బోర్డు సభ్యులు పరస్పర ప్రయోజనాల సొసైటీని సృష్టించారని కమిటీ తెలిపింది. లోధా ప్యానెల్ సూచనల్ని అమలు చేయలేమని చెప్పరాదని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ శుక్రవారం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ కలీపుల్లాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధుల పంపిణీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
మోటార్ బైక్ దొంగిలించారనే ఆరోపణలపై ముగ్గురు చిన్నారుల్ని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్లో కలకలం రేపుతోంది. చిత్తోర్గఢ్ ప్రాంతంలోని కంజోర్ గిరిజన తెగకు చెందిన ముగ్గురు బాలురు ఓ మోటార్ సైకిల్పై వెళుతుండగా లక్ష్మీపూర్ వద్ద కొందరు యువకులు అడ్డగించారు. వారు వెళుతున్న మోటార్ సైకిల్ తమదేనని దొంగతనం చేసి తీసుకువెళ్తున్నట్లు ఆరోపించిన యువకులు ముగ్గురు బాలుర్ని బట్టలు లేకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు. రాజస్థాన్లో ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుండగా ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో చిత్రాల ఆధారంగా 6గురిని అరెస్టు చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.